మనం అనుకున్నవన్నీ జరగవుగా సౌందర్య. ఒక్కోసారి జరిగిన వాటిని మనం స్వీకరించక తప్పదు అని చెప్తున్నాను. మమ్మీ, ఏంటి వాళ్ళు ఇలా చెప్తున్నావు? అంటే అదే, ఒకవేళ తనకి ఏ పనున్నా నువ్వు మళ్ళీ బాధపడకూడదని, నీ మనసుని కష్టపెట్టుకోకూడదని చెప్తున్నా, అంతే. మమ్మీ, కృష్ణ ఎప్పటికీ నా నుంచి దూరం కాలేడు, కాడు కూడా. ఒకవేళ అంతలా దూరం అయ్యే పరిస్థితులే వస్తే వల వేసి పట్టుకోను. డోంట్ వరీ మమ్మీ. నీ మీద నీకు ఆ మాత్రం నమ్మకం ఉంటే చాలు సౌందర్య. ఎలాంటి పరిస్థితులైనా నువ్వు ఫేస్ చేయగలుగుతావు. మమ్మీ, నీ భయం నాకు అర్థం అవుతుంది. నేను ఆఫీస్కి వెళ్లేసరికి ఆ కృష్ణకి ఏదో కొంపలు మునిగే పనుండి సారీ నేను రాను అని అనేస్తాడేమోనని నువ్వు ఆలోచిస్తున్నావు కదూ. ఒకవేళ అలా అనేస్తే నాకు కోపం వచ్చేసి నానా బీభత్సం చేస్తే ఈ సరదా బర్త్డే మూడ్ స్పాయిల్ అవుతుందని నువ్వు వర్రీ అవుతున్నావు, అంతే కదూ. నువ్వలా ఏ టెన్షన్ పెట్టుకోకు. కృష్ణని షాపింగ్కి ఎలా లాక్కెళ్లాలో నాకు బాగా తెలుసు కదా, సరేనా? మై స్వీట్ మమ్మీ, వస్తాను. బాయ్ బాయ్. స్వీట్ తీసుకోండి. స్వీట్స్ పంచుతున్నారు ఏంటి? ఇవాళ మీ బర్త్డేనా? కాదండి, మా బాస్ నన్ను ఇండివిజువల్గా డీల్ చేయమని ఓ ప్రాజెక్ట్ అప్ చెప్పారు. ఆ హ్యాపీ న్యూస్ని మీతో షేర్ చేసుకుందామని ఈ స్వీట్స్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. హలో అంకుల్, బాస్ నాకు కొత్త ప్రాజెక్ట్ అప్ చెప్పారు. హ్యాపీనెస్లో సరదాగా స్వీట్ తీసుకొచ్చాను, తీసుకోండి. కొత్త ప్రాజెక్ట్ అందుకోవడంలో గొప్పతనం లేదు, దాన్ని అనుకున్నట్టు పూర్తి చేయడంలోనే గొప్పతనం ఉంది. దానికోసం కృషి చేయి. అప్పుడు స్వీట్ ఇచ్చినా ఒక అర్థం ఉంటుంది, తిన్నందుక ఆనందంగా ఉంటుంది. ఏంటి సార్ స్వీట్స్ పట్టుకుని తిరుగుతున్నారు? ఇవ్వడానికేనా? అవునండి, తీసుకోండి. ఇంతకీ బర్త్డేనా అని మాత్రం అడగండి. ఆ రొటీన్ క్వశ్చన్ విని విని విసుకొచ్చేసింది. మరి నేనెందుకు వచ్చానో అడగరా? అడిగాను అనుకుని చెప్పేసేయండి. బాసు మిమ్మల్ని అర్జెంటుగా పిలుస్తున్నారు. పిలుస్తున్నారా? మూర్తి గారు, బాస్ ఎలా ఉన్నారు? అంటే హ్యాపీగా ఉన్నారా, మూడీగా ఉన్నారని. వెళ్ళి పలకరిస్తేనే కదా తెలిసేది. వెళ్ళి చూడండి. వెళ్ళండి వెళ్ళండి. సార్, స్వీట్ తీసుకోండి. ఏంటి నీ పుట్టినరోజా అని నేను అడగను, ఎందుకంటే నీ పుట్టినరోజు ఎప్పుడో నాకు తెలుసు కాబట్టి. ఇంతకీ ఈ స్వీట్ ఎందుకో నాకు చెప్పలేదు? అదే సార్, మీరు నాకు కొత్త ప్రాజెక్ట్ ఇచ్చారని ఆఫీస్లో అందరికీ నేను చెప్తున్న కారణం. కానీ అసలు కారణం? అర్చనతో నా పెళ్లి జరిపిస్తారని మీరు ఇచ్చిన మాటే నా ఆనందానికి అసలు కారణం సార్. నేనిచ్చిన మాట త్వరలోనే నిజం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంతకీ దేనికి పిలిచారు సార్? అదేనయ్యా, రేపు బర్త్డే కదా. తెలుసు సార్, అర్చనదే కదా. సౌందర్యది. ఓ, ఇద్దరు పుట్టినరోజు ఒకే రోజా? పుట్టినరోజుకి నిన్ను ఇన్వైట్ చేయడానికి సౌందర్య ఇక్కడికి వస్తుంది. వచ్చి పిలిస్తే నువ్వు వస్తానని చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ రానని చెప్పకు. ఓ ఫ్రెండ్గా బిహేవ్ చేస్తూ సౌందర్యని హర్ట్ చేయకుండా చూసుకోవాలి. సౌందర్యని హర్ట్ చేయొద్దన్నారు, నిజమే. ఆమెని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు సార్. కానీ నేను కూడా ఇదే ధోరణిలో వెళ్తే ఆమె నా మీద మరీ ఆశలు పెంచుకుంటుందేమో. అది మరీ ప్రమాదం కదా సార్. నువ్వు అన్నది నిజమే. తనని బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతో చెప్పే అబద్ధాలు, ఆడే నాటకాలు చివరికి దేనికి దారితీస్తాయోనని నాకు బాధగానే ఉంది. పోనీ ధైర్యం చేసి నిజం చెప్పేస్తే? నాకు చెప్పాలని ఉందయ్యా, కానీ ఈ నిజం తెలిస్తే నా బిడ్డ ఏమైపోతుందోనన్న భయమే నాకెక్కువగా ఉంది. ఏ రోజుకు ఆ రోజు నిజం చెప్పాలనే అనుకుంటున్నాను. అందుకు ధైర్యం చాలక అటు సౌందర్యను మోసం చేస్తున్నాను,
ఇటు నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. కానీ తప్పదు. ఎంత చేసినా, ఎన్ని అబద్ధాలాడినా సౌందర్య మలేషియా ఫ్లైట్ ఎక్కే వరకే కదా అని సమాధానపడుతున్నాను. సార్, నేనైతే ఎప్పుడో చెప్పేశాను తనని నేను ప్రేమించట్లేదని. అందుకే కదా నాతో పెళ్లి రూట్లో ట్రై చేయించి నిన్ను దక్కించుకున్నానని అనుకుంటోంది. అందుకే సాధ్యమైనంత వరకు తనని ఆ భ్రమలోనే ఉంచి మనం ప్రవర్తించాలి. మరి ఈలోగా అర్చనతో నా పెళ్లి కూడా మీరు ట్రై చేయండి సార్. సౌందర్య బర్త్డే అయిపోయి ఆమె మలేషియా ఫ్లైట్ ఎక్కే వరకు మీ పెళ్లి ప్రస్తావన రాకూడదు. అది సౌందర్య చెవిన పడకూడదు. సౌందర్య ఫ్లైట్ ఎక్కే వరకు తను హట్ కాకుండా చూసుకునే బాధ్యతనేది. కృష్ణకి మోయలేనంత బాధ్యతల్ని కాని అప్పచెప్తున్నారా ఏంటి? లేదమ్మా, ఉన్న బాధ్యతల్నే జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాను. అంతేకాదు, అప్పుడప్పుడు నా బాధ్యతలు కూడా మోయాల్సి ఉంటుందని చెప్పండి. లేకపోతే నాకు కోపం వస్తుందని కూడా చెప్పండి. నేను చెప్పిన విషయాల్లో అదే ముఖ్యమైన విషయం. కృష్ణ, ఆ, నేనొచ్చింది మీకోసమే. రేపు జరగబోయే నా బర్త్డే ఫంక్షన్ కి మిమ్మల్ని స్పెషల్ గెస్ట్ గా ఇన్వైట్ చేయడానికి వచ్చాను. తెలుసు, మీ డాడీ చెప్పారు. డాడీ, మీరెందుకు ముందుగా చెప్పారు? లేదమ్మా, ఏదో పనుందని సైట్కి వెళ్ళబోతుంటే నువ్వు వస్తున్నావని చెప్పి అతన్ని కదలకుండా ఉంచాను. మంచి పని చేశారు డాడీ. మీరు తప్పకుండా రావాలి. నేనా? ఓకే, తప్పకుండా వస్తాను. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. అయితే డాడీ, నేను కృష్ణ బయలుదేరా. సారు ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ పని ఉందని చెప్పారు. అది నేనొచ్చిన తర్వాత మీకు ఆఫీస్లో ఏ పని ఉండదు, ఉండకూడదు. ఇంతకీ కృష్ణతో కలిసి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావమ్మా? రేపు బర్త్డే శారీ కొనుక్కుందాం అనుకుంటున్నాను డాడీ. బట్టల సెలక్షన్ లో ఆ మాత్రం హెల్ప్ చేయలేరా? ఎందుకు చేయలేడమ్మా, చేస్తాడు. సరే సార్, పనికే ఉంది. సౌందర్యతోనే వెళ్తాను. మీరు చెప్పినట్టుగానే వెళ్తాను. సౌందర్యకి కోపం రాకుండా వెళ్తాను. ఇదేంటి డాడీ, ఏదో పాఠం అప్పచెప్పినట్టు కృష్ణ అలా చెప్పారు? ఏం లేదమ్మా, లేట్ అయితే నీ కోపం వస్తుందని తన మనసులో అనుకున్న మాటలు గబగబా చెప్పేశాడు. అంతే. ఏం కృష్ణ, అంతే కదా? అవును సార్. అంతే అంతే. అవునా? సరే వెళ్దామా? వెళ్ళు. వస్తాను డాడీ. రండి రండి. కమ్. సార్, కృష్ణ, ఇవాళ నాకు కార్లో వెళ్ళాలని లేదు. నీ బైక్ మీద వెళ్ళాలనిపిస్తోంది. ఏం చెక్క బైక్ మీద జామ్ జామ్ అని వెళ్దామా? బైక్ మీద అంత బాగుండదేమో. బైక్ మీదే బాగుంటుంది. వెళ్ళు, వెళ్ళి నీ బైక్ తీసుకురా. వెళ్ళు. అంటే బాస్ చెప్పారు సౌందర్య బర్త్డేకి తనతో పాటు బట్టలు కొనడానికి వెళ్ళమని. వెళ్ళండి, బైక్ మీదే వెళ్ళండి. చిన్నమ్మ గారిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. వెళ్ళండి. వస్తాను అంకుల్. అదేంటి కృష్ణ, ఆయన్ని అంకుల్ అని పిలుస్తున్నావు? చూడు, ఎవరెవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. పని వాళ్ళని అంకులు పెంకులని పిలిస్తే నెత్తికెక్కి కూర్చుంటారు. అదేంటి సౌందర్య, పెద్దవాళ్ళని ఏజ్లో ఉన్న వాళ్ళని గౌరవిస్తే తప్పేంటి? చాలు చాలు, పద.
నాన్న పెద్ద తెలివేనుండంటావు, ఆలోచనల్లో చాణుక్యుండంటావు, స్కీమ్స్ వేయడంలో శకుండంటావు. తీరా చూస్తే పిచ్చోళ్ళ ఇక్కడ ఒక్కడవే కూర్చొని ఆడుకుంటున్నావు. ఆ హర్ష గురించి ఏం ఆలోచించావు? ఆ సౌందర్యకి నాకు దక్కనట్టనా? ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఇక్కడ ఏంటన్న పిచ్చాట? ఎవరిని గెలిపిద్దామని? గెలిపించడానికి ఆడడం లేదురా, ఆ హర్షబాబుని ఓడించడానికి ఆడుతున్నాను. ఎలా ఓడించాలని ఆలోచిస్తూ ఆడుతున్నాను. అయితే ఏం ఆలోచన వచ్చింది? మనిషికి ప్రధాన శత్రువు భయం. ఆ భయాన్ని హర్షబాబు గుండెల్లో రాజయ్యాలి. క్షణం భయపడాలి. చంపితే సావు ఒక్క క్షణమే, అంతే. అదే సావు భయం అయితే ప్రతి క్షణం భయమే. అయితే ఆ హర్షబాబుకి చావు భయం పుట్టించాలంట. మడిసి నీరసించడానికి దానికి మించింది లేదురా. ప్రధానంగా రేపటి రోజున మనం సక్కంగా వాడుకోవాలి. రేపు సౌందర్య పుట్టినరోజు. హర్షబాబు ఇంటికాడ పెద్ద పార్టీ. నీకెలా తెలుసు నాన్నా? అది ఇప్పుడు ముక్కురా, వాళ్ళింట్లో ఏడు చెయ్యాలో అది ముఖ్యం. అంతకన్నా ముఖ్యంగా చెయ్యాల్సింది మరొకటి ఉంది, అది నువ్వు చెయ్యాలి. ఎంతో సంతోషంగా సరదాగా చేసుకునే పుట్టినరోజు సావు రోజు కాబోతుందని ఆ హర్షబాబు ఫోన్లో వినాలా? ఎన్నకాడి నుంచి ఆడికి క్షణక్షణం సావు భయంతో గుండె కొట్టుకోవాలా. అంటే వాళ్ళ ఇంట్లో రేపు జరిగేది బర్త్డే ఫంక్షన్ కాదు, డెత్ డే ఫంక్షన్ అన్నమాట. నన్ను శానా సార్లు ఎంటిక ముక్క కింద తీసి పారేసిన ఆ ధైర్యపు గుండెలో సావు భయం నింపాదిగా నిండిపోవాలి. చెబితే ఆడికి అబద్ధం నాకు నిజమో. ఆ హర్షబాబు రేపటి కాడి నుంచి వ్యాపారం గురించి ఆలోచించడం మానేయాల. అందుకు నేనేం చేయాలో చెప్పు నాన్న. ఎస్ మేడం. డిజైన్ సారీస్ చూపించండి. ఓకే మేడం. ఆ, మ్, ఇవి లేటెస్ట్ డిజైన్స్ మేడం. ఓకే. ఎంత దీని కాస్ట్? 10,000 మేడం. దీనికన్నా కాస్ట్లీ లేవా? ఉన్నాయి మేడం. మరి చూపించండి. ఓకే మేడం. కృష్ణ, మీరు కూడా చూడండి. శారీ సెలెక్షన్ లో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. నాకు మామూలుగా నా బట్టల సెలక్షనే నాకు చేత కాదు, ఇంకా అందులో శారీ సెలక్షన్ అంటారా? అస్సలు నా వల్ల కాదండి. మీరు ఫైనల్గా కొన్ని సెలెక్ట్ చేస్తే అందులో నేను ఒకటి ఓకే చేయగలను. సరే అయితే. అమ్మయ్య. ఇది ఓకేనా?
కలర్స్ చూపించండి. హలో హలో సౌందర్య మీరు చూస్తుండండి, నేను ఫోన్ మాట్లాడేస్తాను. ఓకే. హలో హలో అర్చన, కృష్ణ మీరా? నాకు చెప్పకుండా వచ్చేసావా? మీరేంటి బాబు ఇలా వచ్చారు? అది నేను కూడా బట్టలు కొనుక్కుందాని వచ్చాను. అలాగా? రమ్మంటే నేను వచ్చావాడిగా. ఇప్పుడు వచ్చారుగా, సెలెక్ట్ చేయండి. ఇది బాగుంది చూడండి సార్ దీనికి నేను బిల్ పే చేస్తాను. క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ చేస్తారు? అయ్యో మీరెందుకు బాబు బిల్లు కట్టడం? రేపు పెళ్ళైన తర్వాత ఎలాగూ కట్టాలిగా. అందాక మమ్మల్ని కొనివ్వండి, దానికి బిల్ నేను ఇస్తాలే బాబు. ఓకే మేడం. నేను ఫస్ట్ సెలెక్ట్ చేశాను కదా, అదే ప్యాక్ చేయండి. అలాగే మేడం. కృష్ణ ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అర్చన, మీరు ఇక్కడే ఉంటారా, వేరే సెక్షన్కి వెళ్తారా? అమ్మ కోసం శారీ సెక్షన్కి వెళ్ళాలి, కానీ రెండిట్లో ఏం సెలెక్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పు కృష్ణ, ఈ రెండిట్లో ఏది బాగుంది? ఇది చాలా బాగుంది. బాగుంది బాబు. ఇందాక నుంచి రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంది. మీరు టక్కుని సెలెక్ట్ చేసేశారు. అమ్మో చచ్చాం. అర్చన, నేను నా డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలి, వెళ్తాను. మీకోసం వెయిట్ చేయాలా? వద్దొద్దు, మీరు నా కోసం వెయిట్ చేయొద్దు. మీ పని అయిన వెంటనే మీరు వెళ్ళిపోండి. వస్తానంటీ. మంచిది బాబు. అర్చన, ఈ కలర్ బాగుంది చూడమ్మా. సౌందర్య, అమ్మ సౌందర్య, బట్టలు కొనడానికి వచ్చావా? బట్టలు కొనడానికి కాకపోతే దేనికొస్తారు ఇక్కడికి? ఇదేమిటమ్మా, పలకరింపుగా మాట్లాడిన మాటలో కూడా విపరీత అర్థాలు తీసి మాట్లాడుతుంది. కొందరు అంతేనమ్మా, ఆ జన్మ శత్రువుల్లో మిగిలిపోదాం అంటారు. దానికి మనమేం చేస్తాం? ఇక్కడే కనిపించింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? కృష్ణ, ఇదేంటి నన్ను అక్కడ వదిలేసి మీరు ఇలా వచ్చారు? అంటే ఫోన్ మాట్లాడితే ఇలా వచ్చేసాను. కృష్ణ, ఈ ఫ్లోర్ లో మనం ఉండొద్దు, వెళ్ళిపోదాం పదా. ఏ? నాకు పడని మనుషులు వచ్చారు. ఎవరు? ఇంకెవరు, ఆ అర్చన రాధా. తల్లి కూతుళ్ళిద్దరూ ఇక్కడే తగలడ్డారు. పదండి వెళ్ళిపోదాం. రమ్మంటుంటే